హలో. ఏంటి ఏదో చదువుతున్నారు, బ్యాగులు వీళ్ళని చూస్తున్నారా? మేమైతే గోవాకి అయితే వెళ్తున్నాం బెంగళూరు నుండి. సో మా ఫ్రెండ్స్ అయితే మొత్తం బ్యాగులు అన్నీ సర్దుకొని ర్యాపిడ్ అయితే బుక్ చేశారు. ఇంకా క్యాబ్ వస్తే ఇంకా మెజెస్టిక్ అయితే బస్ స్టాండ్కి వెళ్తున్నాము. బస్లో వెళ్తున్నాము మేము గోవాకి. ఇంకా అట్లా బెంగళూరుని వ్యూ చూసుకుంటూ వెళ్తూ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యి బస్ అయితే మొత్తానికి ఎక్కేసాం. అలా పడుకొని ఇంకా నైట్ అంతా జర్నీ చేసేసి మధ్యలో ఎక్కడో ఒక చోట ఆపేసి ఏదో జ్యూస్ అలా తాగేసి అలా కాసేపు బయట రెస్ట్ తీసుకొని నైట్ అంతా పడుకొని మార్నింగ్ అయితే గోవాకి రీచ్ అయిపోయి ఇంకొక క్యాబ్ అయితే మాట్లాడుకొని మేము మాట్లాడుకున్న బుక్ చేసుకున్న రూమ్కి అయితే మేము వెళ్తున్నాము. అక్కడి నుంచి ఒక 1 అవర్ అయితే టైం పడుతుంది. ఇంకా దగ్గరలో అయితే చూపిస్తుంది, మధ్యలో వ్యూ చూసుకుంటూ వెళ్తే మొత్తానికి ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. చూసారు కదా, రూమ్ అయితే మాకు ఇలా ఇచ్చారు. ఏసీ రూమ్ మంచిగానే ఉంది. ఒక 3 మెంబర్స్ అయితే మేము 3 మెంబర్స్ కాబట్టి మంచిగా పడుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే మేము కలంగేట్ బీచ్కి అయితే వెళ్ళేసి అక్కడ మంచిగా బీచ్లో ఆటోతో ఎంజాయ్ చేసి ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ బాగా అయితే మేము ఎంజాయ్ చేసాం. మ్యాక్సిమం ఫొటోస్ వీడియోస్ మేము తీసుకున్నాము ఆడుకుంటూ. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ కదా మెమోరీస్. ఇంకా ఐ లవ్ గోవా ఉన్న చోట అలా మొత్తం తిరిగేసి ఇంకా అలసిపోయి ఈ ఫుడ్ అయితే తినేసి మధ్య మధ్యలో ఫ్రూట్స్ కూడా ఎలా తిన్నాము. మళ్ళీ తిరుగుకుంటూ మొత్తం వ్యూ అంతా చూసుకుంటూ ఎక్కడ మంచి వ్యూ కనపడితే అక్కడ ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ మేము అలసిపోయేంత వరకు తిరుగుతూనే ఉన్నాం మొత్తం. వాళ్ళంతా ఇంకా నైట్ వరకు వాడు ఏం లేదన్నాడు. అంటే మేము ప్యాకేజ్కి వచ్చాం కదా. సో మొత్తం బీచ్ అంతా అయితే తిరిగి బాగానే ఎంజాయ్ చేసాము. మధ్యలో నా పేరు అయితే రాశాను చూడండి. అలా కూడా నా పేరంటే భయపడి కనీసం అలా నా దగ్గరకు కూడా రావట్లేదు అది. అండ్ మధ్యలో ఎవరైతే చాలా బాగా వేస్తారు ఆ వీడియోస్ చూసుకుంటూ మొత్తానికైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నైట్ అయితే మేము ఇక్కడికి వచ్చాము. ఒక పబ్ అక్కడ అటుపక్క మొత్తం షాపింగ్ అంతా ఉంటుంది. ఇంకా పబ్కి అయితే వెళ్ళేసి ఒక చోట తినేసి ఇలా వీడియోలు తీసుకుంటే ఫుల్ అయితే మా పాటలు పెట్టాలి ఎదురన్నమాట. అలసిపోయి అయితే మొత్తానికి ఏదో ఒకటి ఆర్డర్ చేసి అయితే తింటున్నాము. నాకైతే ఫుడ్ అంత నచ్చలేదు. అలా ఫుల్ ఎగిరేసి అలసిపోయి ఇంకా రూమ్కి అయితే మేము తిరిగి వెళ్తూ అలా వ్యూ చూసుకుంటూ రూమ్కి అయితే వెళ్ళేసి ఇంకా పడుకునేసాము మేమైతే. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే సెకండ్ డే అంటే మేము ఇంకా వాటర్ స్పోర్ట్స్ వాళ్ళు అరేంజ్ చేస్తే ఇంకా బస్సు వచ్చిందంటే స్పీడ్గా రూమ్ నుంచి నడుచుకుంటూ అయితే మేము వెళ్ళాము. ఏమీ ఫ్రెష్ అప్ అవ్వకుండా బస్ అయితే వచ్చేసింది. ఇంకా బస్ అయితే అలా ఎక్కేసి ఇంకా వాటర్ స్పోర్ట్స్ అంటున్నారు, అక్కడ ఏంటో చూద్దామనేసి బస్సు ఎక్కాము. అక్కడ కూడా వర్షం పడుతూనే ఉంది బస్సులో మీద గమనిస్తే. వ్యూ మాత్రం బాగుంది, వేడి లేకుండా మంచిగా చల్లగా ఉంది. ఇక్కడే ఆ వాటర్ స్పోర్ట్స్ చూస్తారు కదా, షిప్ అదంతా ఏంటా క్రూజ్ షిప్. అందరేమో ఫుల్ రెడీ వచ్చారు క్రూజ్ షిప్ అని అలాగ అనిపిస్తుంది. వాటర్ స్పోర్ట్స్ లేకపోతే క్రూజ్ షిప్ అని మాకేం అర్థం అవ్వలేదు. అక్కడ కూడా చూస్తే క్రూజ్ అని ఉంది, మీరు గమనిస్తే అది వేరు ఇది వేరా. మా ప్యాకేజ్లో నైట్ క్రూజ్ అనమాట. మరి మార్నింగ్ వాటర్ స్పోర్ట్స్ ఏంటా, సర్లే ఏంటో అని కన్ఫ్యూజన్తో మేము బ్యాండ్లు కట్టుకొని అయితే మొత్తానికి షిప్ వాళ్ళు కనిపిస్తుంది కదా ఆపోజిట్లో, అదే మేమైతే ఎక్కామన్నమాట. అలా షిప్లోకి అయితే ఎంటర్ అయిపోతూ ఇంకా మధ్యలో వీడియోస్ తీసుకుని షిప్లోకి ఎంటర్ అయిపోయి మేము అక్కడ ఎడ్జ్లో అయితే వ్యూ తీసుకొని కూర్చున్నాం. మంచిగా వ్యూ కనిపిస్తూ ఇంకా బోట్ అయితే షిప్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా బాగుందన్నమాట. చూడండి అందరు కూర్చున్నారు, చాలామంది ఉన్నారు. చూడండి తెలుగు సాంగ్స్ ఎక్కడికి వెళ్ళినా ఫేమస్. అలా సాంగ్స్ వినుకుంటూ మంచిగా అయితే మేము ఎంజాయ్ చేసాం. మధ్యలో ఎక్కడో వాటర్ స్పోర్ట్స్ ఆపుతారనేసి అయితే అలా వెళ్తూ ఉన్నాం. అలా ఫుడ్ అయితే అరేంజ్ చేశారు. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. వ్యూ అయితే సూపర్గా ఉండింది అసలు, వర్షం మా మీద పడుతూ అలా.
మధ్యలో డ్రింక్స్ ఇచ్చారు, ఇంకా ఫుడ్ తిన్నాం మేము. వెజ్జే, ఆ చపాతీ ఇంకా సంథింగ్ ఏదో శనగలు కర్రీ అదేదో ఫుడ్ పెట్టే అదైతే తినేసి మళ్ళీ వాటర్ స్పోర్ట్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ లైఫ్ జాకెట్లు వేస్తే అయితే మేము వేసుకొని ఇంకా వాటర్ స్పోర్ట్స్కి అయితే అంత థ్రిల్ అనిపించలేదు, ఎందుకంటే కొద్దిసేపే వాళ్ళు మమ్మల్ని అలా తిప్పారు కాబట్టి. బట్ ఓకే, బట్ ఎక్స్పీరియన్స్ చేసాము. ఒక 3 రైడ్స్ ఏమి వచ్చారు, అవన్నీ ఎంజాయ్ అయితే చేశాము. पैकेज वाला राउंड है, आपको करना तो करो, नहीं तो मत करो। हमको क्या बोलना चाहिए सब, आप पैकेज वाला राउंड करो। पैकेज वाले ही हम लोग सब लोग, हाँ पैकेज वाला राउंड करो। ये छोटा वाला राउंड है, हम लोग को बड़ा राउंड चाहिए सर। आपको करना राउंड का सुना दीजिए। తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో ఆ బోట్ అలా తిప్పుతారు, అందులో అయితే వెళ్ళాము. అలా మొత్తం తిరిగేసి ఇంకా రిటర్న్ అయితే సేమ్ ప్లేస్కి అయితే వచ్చి ఇంకా బస్ అయితే ఎక్కేసి ఇంకా పాటలు వినుకుంటూ నేను తిరిగి వీళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తే ఇద్దరు ఇంకా ఫుల్ నిద్రపోతున్నారు చూడండి, అసలు ఫుల్ నిద్రపోతున్నారు. నేనైతే సాంగ్స్ వినుకుంటూ వ్యూ చూసుకుంటూ అలాగైతే వెళ్ళాను. సరే మళ్ళీ లేచారేమో అని చూస్తే ఇంకా అలాగే పడుతున్నారు, మొత్తం రూమ్కి వెళ్ళే స్టాప్ వచ్చిన తర్వాత అలాగే పడుతున్నారు. ఫుల్ చాలా అలసిపోయారు అనమాట ఇద్దరు పిల్లలు. ఇంకా అలా వ్యూ చూసుకుని అయితే వెళ్ళిపోయాను. గోవాలో ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఈ చర్చ్ ఉంది కదా, దీన్ని అయితే క్రాస్ చేసి వెళ్ళాల్సిందే. ఈవినింగ్ అయితే ఇంకా కొంచెం ఆకలి వేస్తున్నాను, గోబీ ఇంకా మ్యాగీ అలా తినేసి అయితే నాకు నచ్చింది గోవాలో ఏం ఫుడ్ అంటే ఇక్కడ మాత్రం మనస్ఫూర్తిగా తిన్నాను. మళ్ళీ నైట్ రెడీ చేసి క్రూజ్ షిప్కి అయితే వెళ్ళడానికి మధ్య బస్ కోసం వెయిట్ చేస్తూ అలా ఫొటోస్ దిగేసి బస్ అయితే ఎక్కేసి ఇంక ఇప్పుడు క్రూజ్ షిప్కి అయితే నేను వెళ్ళబోతున్నాము. అది ఎలా ఉందో చూద్దాము. చాలామంది క్రూజ్ షిప్ అని అన్నారు, సరే చూద్దామని ఎగ్జైటింగ్గా మేము వెళ్తున్నాము. వెళ్తే ఇంకా అక్కడ ఏదో టోకెన్స్ అవి నేమ్స్ అవి రాసుకొని చెక్ చేసి వెళ్ళాము. అక్కడికైతే ఇంకా ఎవరో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేసి అయితే మేము వెళ్ళాము. అప్పటికే మేము మ్యాక్సిమం 8:30 ఎంతో టైం అయిపోయింది, ఆ బస్ లేట్గా వచ్చింది.
ఇంకా వెళ్తే ఇంకా పక్కన కూడా బోట్స్ చాలానే ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోయాను. అసలు బస్సు ఎక్కడో ఆపితే ఇంకా మేము వెళ్తున్న షిప్ నిర్వాణ అని చెప్పేసి స్పీడ్గా వెళ్ళిపోయి అందులోకి అయితే ఎంటర్ అయిపోయాం. షిప్ అయితే మూవ్ అయిపోయింది. చూస్తే వ్యూ చూస్తే ఎలా ఉంది చూడండి. అంత జనాలు అయితే చాలా వచ్చారు. అతను యాంకర్ అయితే చెప్తున్నాడు ఇంకా లైవ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటాయి, మనం వెళ్ళి డ్యాన్స్ వేయచ్చు, ఇంకా డ్రింక్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, ఇంకా స్టార్టర్స్ ఇచ్చారు. అలా మంచిగా అంతా తిన్నాము, ఎక్స్పీరియన్స్ చేస్తాము, బాగా తిన్నాము, ఎగిరాము కూడా. మేమైతే అదే మొహిటో తాగాము మంచిగా. ఇంకా మళ్ళీ ఫొటోస్ అయితే అలా ఫోటో సెషన్ జరిగింది. ఫుల్ మా వాళ్ళు అయితే డ్యాన్స్ వేయడానికి మొమెంట్ పడి వాళ్ళని లాగేసి ఇంకా అందరం ముగ్గురం ఎంజాయ్ చేసి ఎగిరేసి బయటకి అయితే వచ్చింది. బస్ కోసం అయితే వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉన్నాము. చూడండి నా ఫేస్ ఎంత అలసిపోయిందో. ఇంకా బస్ ఎక్కేసి నైట్ రూమ్కి వెళ్ళేసి పడుకునేసి ఇంకా థర్డ్ డే మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. అంటే నార్త్ గోవా వాళ్ళు మొత్తం చూపిస్తారు, చూపించి ఇంకా అటు నుంచి మళ్ళీ రూమ్కి వెళ్దాం అనేసి ఇటు నుంచి టైం మేము బస్ స్టాండ్కి వెళ్ళేసి ఇంకా బెంగళూరుకి వెళ్దాం అనేసి ఇంకా లగేజ్ తీసుకెళ్తున్నాం. చూసారు కదా, ఇప్పుడు మేము చూస్తున్న అతను మేము ప్యాకేజ్ తీసుకున్నారు. ఒక మీరు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 5,000లోనే ఇవన్నీ వాళ్ళు చూపిస్తారు. ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. అతను ఏదో మొత్తం షూటింగ్ స్పాట్స్ అవన్నీ ఏదో చూపించాడు వచ్చేటప్పుడు. అండ్ అగూడా ఫోర్ట్కి అయితే వచ్చాము. మా వాళ్ళు ఏదో టికెట్ తీసుకుంటున్నారు, 25 రూపీస్ సంథింగ్ ఏదో. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. హాట్ యాక్చువల్లీ ఇక్కడికి వస్తే చాలా వేడిగా ఉండిద్ది, వర్షం పడుతుంది, పెద్ద ఎండ లేదు కాబట్టి బాగుండే. ఇంకా మేము ఆ పైన పిల్లే మ్యాంగో తీసుకొని తినుకుంటూ లోనకైతే వెళ్ళాము. అంతా వ్యూ మంచిగా ఉంది. ఫోటోలు తీసుకున్నాం, వీడియోలు తీసుకున్నాం. చూపిస్తాను చూడండి ఎలా ఉందో. వెళ్ళామా ఫస్ట్ లోపల. ఇది బాగుంటుంది లోయర్ రోడ్.
ఎక్కడది చూపిస్తాడు చూడు. ఈ అగూడ ఫోర్ట్ అంటే అదే అన్నమాట. ఇక్కడ తీసుకున్నారు బాగుంటుంది ఆ వ్యూలో. షూటింగ్ స్పాట్ చెప్పా కదా, ఇంకా అక్కడ ఏదో అమితాబ్ బచ్చన్ ఎవరో తీశారు ఒక మూవీ, ఆ మూవీ అక్కడే అనమాట. ఆ శివలింగం సంథింగ్ టెంపుల్ అక్కడ తీశారంట, అందుకే మీకు అది చూపిస్తాను. ఇంకా సల్మాన్ ఖాన్ ఎస్టేట్ సంథింగ్ చాలామంది యాక్టర్స్కి అక్కడ ప్లేసెస్ ఉన్నాయని చూపించాడు అతను, ఆ టూరిస్ట్ అతను. ఇంకా లోయర్ ఫోర్ట్ సంథింగ్ ఏదో పేరు ఉంది దాని పేరు, దానికైతే మేము వచ్చాము. నాకు నచ్చిన ప్లేస్ గోవాలో ఏంటంటే బాగా ఎంజాయ్గా అనిపించినది ఈ ప్లేస్, కానీ తక్కువ సేపు ఉన్నాను ఇక్కడైతే. నేను అక్కడ వ్యూ అయితే ఎంజాయ్ చేశాను మంచిగా, ఫొటోస్ వీడియోస్ మొత్తం అయితే తీసుకున్నాము. బాగుంది అనిపించింది, ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుంది అనిపించింది. మళ్ళీ అక్కడ తను ఏదో 2000కి సంథింగ్ ఏదో లేజర్ ఏవో చూపించాడు, మాకు ఇంట్రెస్ట్ లేక ఇంకా అక్కడే ఉండిపోయి ఇంకా మేమైతే లంచ్ తినేసి రిటర్న్ అయితే ఇదే మా లాస్ట్ సెల్ఫీ అనమాట. అక్కడ ఇంకా తీసుకొని ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, సిటీ బస్ అయితే. అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి మేము మళ్ళీ బెంగళూరుకి అయితే వెళ్ళాలి. ఆ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. బస్ అయితే ఎక్కేసి ఇంకా మేము రిటర్న్ వెళ్తున్నాం బెంగళూరుకి. మధ్య మధ్యలో వ్యూ చూసుకుంటూ, ఇంకా చర్చిలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, ఇవేం చూడలేదు కానీ వెళ్ళేటప్పుడు అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. మొత్తానికి గోవా ట్రిప్ అయితే బాగానే ఉందనిపించింది నాకు. ఫుడ్ దగ్గర చాలా అన్సాటిస్ఫైడ్గా ఉంది, సరిగ్గా తినలేదు. అండ్ బాగుంది. 5Kలో బడ్జెట్లో వెళ్ళచ్చు. మీరు కూడా ఒకవేళ వెళ్ళాలనుకుంటే బడ్జెట్లో నాకు కింద కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను, మీకు గైడ్ చేస్తాను అన్నమాట. ఓకే, టేక్ కేర్. కానీ గోవాకి వెళ్తే పక్కాగా మీరు సన్ స్క్రీన్ మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్.